మొన్న జగన్ గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలని ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం ఏం చేసింది? టీడీపీ ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా చేస్తే బాగుంటుందా లేదా? లేదండి, మాకు ప్రైవేటీకరణ చేయటం అంటే మా పొట్టి పేదలు కొంచెం ఫీజులు కట్టుకోలేక చేయలేక ఇబ్బంది పడుతుంటాం. మేము ప్రైవేటీకరణ చేయటం మాకు నచ్చలేదు. చంద్రబాబు గారు చేస్తే అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కూడా కాదండి. మా బొట్టు లేబర్ ఏం చేస్తామంటే ఇబ్బంది పడతాం. ఆ ఫీజులు కట్టలేక చేయలేక ఇబ్బందులు పడతాం. మేము అలాంటి స్తోమతలో వెళ్ళాలంటే వెళ్ళలేము కదండి. పర్పస్ ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఆ ఇంగ్లీష్ మీడియం కూడా రద్దు చేస్తున్నాడు చంద్రబాబు గారు. అదండి సార్. ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్లోనే ఇప్పుడు మన పిల్లలకు భవిష్యత్ అంతా ఇంగ్లీష్ మీదే ఉంటుంది. అది ఒక మంచి మంచి కాన్సెప్ట్. దాన్ని తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి తీసేయటం. అది ఆయన చంద్రబాబు గారికి కరెక్ట్ కాదన్న. కాకపోతే ఏంటంటే వాళ్ళు కమ్మ వర్గం వీళ్ళకి ఆ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ప్రైవేటీకరణ చేయటం, ఇవన్నీ వాళ్ళు ఫీజులు కానీ ఇవన్నీ లాక్కోవడం కోసం వాళ్ళు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానికోసం మా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ర్యాలీ జరిపి కోటి సంతకాలు అందరం పెట్టేశాము. అది ఆఫర్లో ఉంది, ఇచ్చేసేస్తారు. అది మరి గవర్నర్ గారు ఎంతవరకు చర్య తీసుకుంటాడో తీసుకోడో మనకి తెలియాలి. అది దానికోసం వెయిటింగ్ చేస్తున్నారు. 2029లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది.